టు అవర్ ఛానల్. అంతా ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను ఇప్పుడు ఏం ప్రిపేర్ చేయబోతున్నానంటే సేమియా పాయసం. సో సేమియా పాయసానికి ముందుగా మనం సేమియాని ఒక మెజర్మెంట్, ఒక గ్లాసు సేమియా తీసుకొని దాన్ని గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఒక 1 or 2 minutes వేయించుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ అంటే ఒక పక్క సేమియా వేపుతూ ఇంకో పక్క పాలు అనేవి మరిగిస్తూ ఉండాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్? పాలు మరిగిస్తూ ఉండాలి. నెక్స్ట్ చూసారా ఫ్రెండ్స్, కొంచెం కలర్ చేంజ్ అయిందన్నమాట. ఓకేనా? చూసారా ఫ్రెండ్స్, సేమియా అనేది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిందన్నమాట. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని ఒక 2 or 3 minutes చల్లార్చుకోవాలి. ఇది చల్లారిపోయిన తర్వాత నెక్స్ట్ మనం దీని అనేది ఇందులో ట్రాన్స్ఫర్ చేసి దీన్ని కొంచెం బాగా సేమియాని ఉడికించుకోవాలి. ఈ లోపల పాలు మనకు బాగా మరుగుతాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఇది బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత మనం దీంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలన్నమాట. ఓకేనా? చల్లారిన తర్వాత ఇప్పుడు ఇవి కుక్ అవుతుంటాయి. చూడండి ఫ్రెండ్స్, మనం సేమియా అంతా ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసాం కదా. ఫ్రై చేసుకున్న సేమియా అంతా ఇందులో ట్రాన్స్ఫర్ చేసి కొంచెం బాగా ఉడికించుకోవాలి. ఓకేనా? ఉడికించిన తర్వాత మిగతా ప్రాసెస్ చూపిస్తాను. చూసారా, కుక్ అయ్యింది. ఇప్పుడు మనం ఒక 1 cup షుగర్ యాడ్ చేస్తే సరిపోతుంది. షుగర్ యాడ్ చేసి కొంచెం కలుపుకోవాలన్నమాట. 1 cup షుగర్, మనకి 1 cup షుగర్ అనేది సరిపోతుంది ఇందులో. అంటే మీకు తీపి ఇంకా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొంచెం షుగర్ యాడ్ చేసుకున్నా పర్వాలేదు. ఓకేనా ఫ్రెండ్స్? షుగర్ వేసి కొంచెంసేపు ఉడికించిన తర్వాత ఇలాచీ పొడి, ఓకేనా, ఇలాచీ పొడి కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. చూసారా ఫ్రెండ్స్, దగ్గరికి పడింది, సేమియా రెడీ అయిపోయింది, ఉడికిపోయింది అన్నమాట. ఇప్పుడు ఇంకొక 2 or 3 minutesలో మనం పక్కన దించేస్తాం అనేటప్పుడు మనం కొంచెం ఒక 2 or 3 spoons మిల్క్ మేడ్ వేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది అన్నమాట. ఓకే ఫ్రెండ్స్? ఇప్పుడే మిల్క్ మేడ్ వేసాం కదా, ఒక 1 or 2 minutes కుక్ అయితే సరిపోతుంది. ఓకేనా ఫ్రెండ్స్? చూడండి ఫ్రెండ్స్, మనకి ఎంతో ఇష్టమైన సేమియా పాయసం రెడీ. ఇప్పుడు స్టవ్ కట్టేస్తున్నాము. ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్లోకి తీసుకున్నాం అన్నమాట. ఓకేనా? ఓకే ఫ్రెండ్స్, రెడీ సేమియా పాయసం. ఓకేనా ఫ్రెండ్స్? నా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీ సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం.